అందరూ ఎలా ఉంటారు? మీరు బాగుంటే మేము బాగుంటాం. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే ఇప్పుడు స్నానానికి కృష్ణా నదికి వెళ్తున్నాం. వాళ్ళు కూడా వచ్చారు. మేమందరం మా నానమ్మ తాతయ్యకి ప్రతి సంవత్సరం బియ్యం ఇస్తాము. ఈ సంవత్సరం కూడా ఇవ్వడానికి వెళ్తున్నాము. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు కూడా వాళ్ళ పెద్దలకి స్నానానికి వెళ్తున్నాము. వాళ్ళు కూడా వాళ్ళ పెద్దలకి బియ్యం వేయడానికి మేమందరం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట. మా అమ్మ అదిగో ముందు వెళ్ళిపోతుంది. మా అన్ని లగేజీలు ఉన్నాయి. లగేజీలు సామాన్లు లగేజీలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళాక ఆటోకి వెళ్ళాలి. అవును. మేమైతే ఇప్పుడు పెనంలూరు దగ్గరలో ఉన్న చోడవరం అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము ఆటో ఎక్కి వెళ్తున్నాం అనమాట. పొలాలు మంచిగా మంచి వ్యూ వస్తుందని చెప్పేసి నేనైతే వీడియో తీసా. ఈ క్లిప్ని కూడా చూసారా, పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో, మంచు. ఇదిగోండి ఆటోలో వెళ్తున్నాం అనమాట మేము. ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. చూసారు కదా జనాలు. మరీ అంత ఎక్కువ కాదు, మరీ అంత తక్కువ కూడా కాదు. ఒక మాదిరిగానమాట. ఇది వచ్చేసి చోడవరంలో ఉన్న ఏడు దగ్గర. ఇక్కడే అందరూ స్నానాలు చేసి బియ్యం ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చి స్వయంవరం అన్న సంథింగ్ ఏదో అంటారు, నాకు అంత తెలియదు. అనుకోండి మేము స్నానానికి వెళ్ళాము. సో ఫైనల్లీ అంత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము. అదిగోండి ఇంకా బోట్ వ్యూ. బోట్స్ కూడా ఉన్నాయి, బోట్స్ ఉన్నాయి. జనాలు అందరూ మునగడానికి వెళ్ళారు. మునిగేటప్పుడు ఏం లేదు, తాంబూలం లాగా తమలపాకు అరటికాయ పసుపు కుంకుమ వేసుకొని వదులుతారనమాట. అది వచ్చేసి ఇంకా వ్యూ, అక్కడున్న వ్యూ. అక్కడ తాడులా కట్టారు చూసారా, అది దాటు వెళ్ళకూడదని చెప్పి. ఎందుకంటే అక్కడ లోతు ఎక్కువ ఉండేది. లోతు ఎక్కువ ఉంటే కనుక మునిగి చచ్చిపోతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కట్టేశారన్నమాట. మనం దాన్ని దాటి వెళ్ళకూడదు. మేమైతే కొంచెం ఆ చివరి వరకు వెళ్ళాం. ఆ తాడు వెనకాల కొంచెం దూరం వెళ్ళాం. ఈ పంతులు గారు చూసారు ఇక్కడ మంత్రాలు చదువుతూ అక్కడ అందరి చేత పిండాలు చేపిస్తున్నారు. అదిగోండి ఇక్కడ అందరూ పిండాలు చేస్తున్నారు అన్నమాట. అదిగోండి ప్రతి ఒక్కరు పిండాలు వాళ్ళకి చేస్తున్నారు. పిండి కలుపుకొని అట్లా నువ్వులు వేసుకొని అట్లా కలుపుకొని చేయాలి. ఇప్పుడు మేము ఇచ్చేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళ పేర్లు వెంకటస్వామి ప్రయత్నం, శివనాగమల్లేశ్వర ప్రయత్నం, వెంకటేశ్వర ప్రయత్నం, నాగరత్నం ప్రయత్నం. 8341 534 534. మేమైతే ఇచ్చేసి బొట్టు పెట్టేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి సమ్ మెడికల్ లాగా పెట్టారు. ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా, హెల్త్ బాగోకపోయినా, జలుబు దగ్గు ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోయిన నీరసం వచ్చిన అట్లా మెడిసిన్ ఇస్తారనమాట. ఇదిగోండి ఇది అయితే ఇక్కడ సిచ్యువేషన్ చూసారు కదా. అక్కడ చూసారు వాళ్ళు పెట్టి పూజ చేస్తున్నారు. ఏదో కొంచెం దాని గురించి నాకు తెలియదు. ఇంకా క్లిప్ తీసా. మీకేమో తెలిస్తే కొంచెం కొంతమంది తెలిసింది. నేను తెలుసుకుంటాను, మీరు కొత్తగా ఉన్నారు తెలుసుకోండి. ఇదిగోండి జనాలు. మేము ఇంకా అటు వెళ్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి అదిగోండి అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళు పొగుడుతున్నారు అన్నమాట. చెప్పండి నాకైతే ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా పొగుడతారు అని చెప్పి ఇలా తెలిసి మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి అందరికైతే వాళ్ళకి ముందే తెలుసు అంట. నాకు కొత్తే చూడండి.
నాయనమ్మ శివనాగ మల్లేశ్వరి హరహరనో మాదేవి నాయనమ్మ పేరు తెలిసి ఓడిస్తూ ఉన్నదగా గాలిస్తూ ఉన్నదగా ఇకరాదు నాయనమ్మ ఇకరాదు నాయనమ్మ గంటలతో చెప్పులతో ఘనమైన పూజలతో హరహరనో మాదేవి ఇవాళనో మాదేవి రూపేణం కలిగిందా ఆయుష్ బ్రహ్మ కలిగిందా హరహరనో మాదేవి జనగంగా స్థానములో హరహరనో మాదేవి ఇవాళనో మాదేవి పాలించిన వారికి శుభోదయం కలిగించే మనవల మనసుకి సంతోషం ఉండాలి. అత్తయ్య గారా హరహరనో మాదేవి వాళ్ళగా పేర్కొలిసి దైగలుగా అప్పుడగా దైగలుగా మామగా మామయ్య అత్తయ్య ఇకరాదు మీ మామ ఇకరాదు మీ అత్త ఆవిషి రూపేనామం కలిగింది లాలించి పాలించి చిన్నగంగా స్థానంలో పెద్దగంగా స్థానంలో గంటలతో జంగాన్ని పిలిపించి పెద్దలనే పొగిడించి ఆయురాన్ని కలకలిపించి పొగిడించిన వారికి దీర్ఘాయుష్ కలిగి సంతోషం ఉంటుంది. హరహరనో మాదేవి నాన్నగారు పొగుడిస్తూ ఉండగా మహాశివరాత్రి రోజుల్లో ఇకరాడు మీ నాన్న ఇకరాడు మీ నాన్న ఆయుష్ బ్రహ్మకు తెలిసింది రూపేనామం మిగిలింది ఇకరాడు మీ నాన్న హరహరనో మాదేవ ఇవాళనో మాదేవ పెద్దలనే పొగిడించి మోక్ష లాభం కలిగించి ఆయురారోగ్యం కలిగి సంతోషం హరహరనో మాదేవి అమ్మగారుగా పేరెత్తి పొగిడిస్తూ ఉండగా గంటలతో ఉండగా ఇకరాదో మీ అమ్మ ఇకరాదో మీ నాన్న హరహరనో మాదేవి ఆవిష్ బ్రహ్మకు నడిచింది రూపేమనామం మెరిగింది చిన్నగంగా స్థానంలో పెద్దగంగా స్థానంలో హరహరనో మాదేవి ఇవాళనో మాదేవి శుభోజయం కలిగి. చూశారు కదా పొగడ్డం, దీన్నే పొగడం అంటారన్నమాట, పేర్లు పొగిడించడం. మేమైతే పొగిడించేసుకున్నాక బొట్టు పెట్టించుకున్నాం. బొట్టు పెట్టారు, ఇంకా బొట్టు పెట్టేశాక వస్తున్నామన్నమాట. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్దాం, ఉందాం కాసేపు ఇక్కడే, ఉందాం కాసేపు ఇక్కడే. పర్లే, బాగానే వచ్చారా జనాలు? వాళ్ళందరినీ కూడా నేను తిట్టున్నా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. అక్కడ ఆయన ఎవరో తెలియదు అనమాట మాకు అసలు. మేము అలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఆయన ఇంకా మహాశివరాత్రి శుభాకాంక్షలు అన్నారు. థ్యాంక్ యూ చెప్పేసాం. ఇంకా అక్కడికి వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళాం, అంకమ్మ తల్లి గుడికి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పా, మీరు ఎవరన్నా చూడకపోతే చూసేయండి, చోడవరం భోజనాల్లో. అది వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చాక ఇలా గుడికి వస్తే మంచిదన్నమాట. అందుకే ఇంటి దగ్గరికి వచ్చాక ఆ గుడికి వెళ్ళాం మేము. ఇంకా తీర్థం తీసుకున్నాం. తీర్థం తీసుకొని చక్కగా దండం పెట్టుకొని అంతా మంచిగా జరగాలి అని బ్లెస్ చేసుకొని, ఇంకా నేను బాగా చదువుకోవాలి అని చెప్పి బ్లెస్ చేసుకొని ఇంకా అట్లా తీసుకున్నా. ఇంకా ప్రస్తుతానికి అయితే అలా జరిగిందనమాట. అదిగోండి చూడండి. ఇవాళ శివరాత్రి కదా, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మేము ఇవాళ శివరాత్రి సందర్భంగా మా ఊళ్ళో త్రిమూర్తుల గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి భోజనానికి వెళ్తున్నాం అన్నమాట. మేము వెళ్ళే దారి ఇది వచ్చేసి పెనందూరులో ఉందన్నమాట. హై స్కూల్ దగ్గరలో త్రిమూర్తుల గుడి. అక్కడ శివరాత్రి సందర్భంగా భోజనాలు పెడుతుంటే వెళ్తున్నాం అందరం. ఇదిగోండి మా అమ్మ చూడండి,
ఈ క్లిప్ పెడతా నేను తీసి, మా అమ్మ దాక్కుంటుంది. వస్తుంది. ఈ క్లిప్ డిలీట్ చేయను, ఇలాగే పెడతా చూడు. సంచి ఉండిద్దంటే నువ్వెన్నో తెచ్చుకుంటున్నా చెప్పి తీసావేంటి? తీసాను, సంచి కూడా తీసాను. నేను ఈ క్లిప్ డిలీట్ చేయకుండా పెడతాను ఫ్రెండ్స్, చూడండి. భోజనాలు అయితే మెనూ మాత్రం ఇదే అన్నమాట. వీళ్ళు వచ్చేసి భజన స్వామి అన్నమాట. చెప్పండవా గోపీకృష్ణ భజన సమాజం జిల్లారు రవిస్వామి స్వామి గారి ఆధ్వర్యంలో శివరాత్రి అన్న సమారాధన.